ఏర్పాటు చేయబడి ఉన్నవి. See, for the together for good to those who love God, to those who are called according to His purpose. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడుతున్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని కూడా మేలు కొరకు మార్చేస్తున్నాడు. Why I want to tell this one is ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే just to strengthen you, మిమ్మల్ని బలపరచాలని, build up your faith. మీ యొక్క విశ్వాసాన్ని బలపరచాలని. This is the faith. ఇది విశ్వాసము. We are happy when everything goes good. మరి మంచి వాటిని బట్టి మనం చాలా సంతోషిస్తాం. When we suffer, ఎప్పుడైతే మనం శ్రమపరచబడుతున్నామో we start telling about God. ఒక్కొక్కసారి మనము వాటి గురించి మరి విచారిస్తూ ఉంటాం. But the real believer, నిజమైన విశ్వాసి, he stands still, అతను బలంగా నిలబడి wait upon the Lord, దేవుని పైన విశ్వసించి rejoice in the Lord, దేవుని పైన ఆనందిస్తూ in every situation, ప్రతి పరిస్థితిలో కూడా like Job. యోబు వలె నిలబడి దేవుని పైన ఆనుకుని He సంతోషిస్తాడు. suffered everything, శ్రమలలో కూడా సంతోషంగా and ఉన్నాడు. he said, మరి యోబు శ్రమల పాలై ఇలా చెబుతున్నాడు, my God is there నా దేవుడు ఉన్నాడు నాకు, to deliver me. ఆయన నన్ను విమోచించడానికి It is ఉన్నాడు. His will. ఆయన చిత్తము, He gave me and He took from me. ఆయన నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు. So I thank God. He said. కనుక నేను దేవునికి వందనాలు తెలియజేస్తాను. So before we go, ముగించే ముందు and before the man of God speaks to us and pray for us, మరి దేవుని యొక్క సేవకులు మనతో మాట్లాడే ముందు, ప్రార్థన చేసే ముందు I want to tell you one thing. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. Don't use your faith. Don't lose your faith. మీ Don't lose your faith and don't become disappointed. మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి మీరు మీ యొక్క జీవితంలో నిరుత్సాహపడవద్దు. You believe that. అది నమ్మండి. You have believed and accepted the true Redeemer. మీరు సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని విమోచకుడిని నమ్మి ఉన్నారని గుర్తించండి. True deliverer. నిజమైనటువంటి విమోచకుడు. You stand still on that faith. అటువంటి విశ్వాసం మీద నిలబడండి. Wait and see. మీరు దేవుని పైన ఆనుకోండి, చూడండి. And see the salvation. అప్పుడు దేవుని యొక్క రక్షణ మీరు చూస్తారు. Live with this faith. ఇటువంటి విశ్వాసంతో మీరు జీవించండి. Things may be different in your life. మీ యొక్క జీవితంలో ఒక్కొక్కసారి పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. You cannot bear it, you cannot share it. ఒక్కొక్కసారి మీరు అవి భరించలేనివి, ఒక్కొక్కసారి మీరు మీ హృదయం చెప్పుకోలేనటువంటివి కూడా ఉంటాయి. But remember, కానీ గుర్తుంచుకోండి, the deliverer is your God. విమోచించేవాడు, విడుదల చేయవాడు మీ దేవుడు. You have accepted Him. ఆయన మీరు మరి అంగీకరించారు. He is there in you. ఆయన మీ హృదయంలో ఉన్నాడు. Along with you, He suffers and He will deliver you from all sufferings. మరి ఆయన కూడా శ్రమలు అనుభవిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని ఆ యొక్క శ్రమల నుండి ఆయన విడిపిస్తాడు. Thank you. వందనాలు. నేను ఎవరికి భయపడను, నేను దేనికి భయపడను, నీవే లోకములో నాకు ఉండగా, నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. లోకములో నాకుండగా నేను నీకి భయపడను.